రామాయణంలో వనవాస సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ల కోసం వెతుకుతాడు. కానీ ఎటు చూసినా అడవి తప్ప ఇంకేమి కనబడదు. ఏం చెయ్యాలో తెలియక రాముడు ధ్యానంలో కూర్చొని ఇలా జపం చేస్తాడు. ఓ అడవి దేవుళ్లారా, దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపించండి అని అడుగుతాడు. అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది, నా వెనకాలే రండి, ఈ పక్కనే ఒక పెద్ద నది ఉంది, నేను మీకు దారి చూపిస్తాను అని చెప్తుంది. కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి కన్ను మూసి తెరిచేలోపే నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు. అందుకే నేను కొద్ది దూరంలో నా ఈకలను వదులుతాను, మీరు వాటిని అనుసరిస్తూ నా వెనకాలే రండి అంటుంది. నెమలి ఎప్పుడు తన కోసం ఈకలను వదలదు. అలా నెమలి తన ఈకలను వదిలేసింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం. అలా రాముడికి దారి చూపించి నెమలి నీళ్ల దగ్గరికి చేరుకోగానే అక్కడే కింద పడి చనిపోతుంది. దానికి శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో, నీవు నా కోసం ప్రాణత్యాగాన్ని చేశావు కదా, నీ రుణాన్ని ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాట